అందరికీ నమస్కారం. పాపం దీపక్ రెడ్డి అనే వ్యక్తి నేషనల్ మీడియాకు వెళ్ళి తను చెప్పాల్సింది చెప్పాడు. నేను కూడా ఒక వీడియో చేశాను, దీపక్ రెడ్డిని మార్చుకుంటే టీడీపీకే మంచిదని. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే, దీపక్ రెడ్డి ఏం తప్పు చేశాడు అన్నదే నాకు కూడా అనిపిస్తుందండి. అతను పాపం అంటే వాళ్ళ నాయకులకి ప్రతి ఒక్కరికి ఒకటే శిక్షణ అండి. నారా లోకేష్ని ఎలివేట్ చేయాలి, నారా లోకేష్కి జాకీలు పెట్టాలన్న ఏకైక శిక్షణ వాళ్ళకి ఇస్తున్నారు. అమెరికాకు వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, యూకే వచ్చినా నారా లోకేష్ని ఏదో పెద్ద హీరోగా ఎలివేట్ చేయాలి అని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రతి ఒక్కరికి ఒకటే సందేశం వెళ్తుందంట వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి. నారా లోకేష్ని హైలైట్ చేయండి, నారా లోకేష్ని ఇంకా హీరోలాగా పొగడండి, ఒక హీరో వర్షిప్ చేయండి. చంద్రబాబు నాయుడికి 30 ఏళ్ళుగా ఎల్లో మీడియా ఎలా చేస్తుందో ఇప్పుడు పార్టీ మొత్తం నారా లోకేష్కి చేయాలి, ఒక్కొక్కడు ఒక్కొక్క ఎల్లో మీడియా లాగా బిహేవ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా వెళ్తాయంట. అందులో భాగంగా గుణపాటి దీపక్ రెడ్డి వెనక ముందు ఆలోచించకుండా వెనక ముందు ఆలోచించకుండా ఎక్కడ ఉన్నాం, ఏ మీడియాలో మాట్లాడుతున్నామన్న ఆ ఆలోచన కూడా లేకుండా బ్లైండ్గా ఒక్కసారి నేను డిసైడ్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతాను. మహేష్ బాబు ఉంటాడు కదా, ఆ టైప్లో అతను వెళ్ళి నారా లోకేష్ వార్ రూమ్ తయారు చేశాడు అన్నాడు. సో అక్కడి నుంచి మొదలైందండి అసలు కథ. చిర్రెత్తుకొచ్చింది అర్నబ్ గోస్వామికి. అర్నబ్ గోస్వామికి చిర్రెత్తుకొచ్చి హూ ఈజ్ లోకేష్ అన్నాడు. ఆ మాటతో నారా లోకేష్ గారు 100 కోట్లు ఖర్చు పెట్టి నేషనల్ మీడియాలో తనని ఎలివేట్ చేసుకోవాలి, తనని హీరో చేసుకోవాలని పాటలు పడుతూ 100 కోట్లు ఖర్చు పెట్టి నేషనల్ మీడియాలో ఈ సంవత్సరం 8 నెలల కాలం నుంచి పెట్టించుకున్న జాకీలన్నీ పటాపంచలైపోయాయండి. హూ ఈజ్ లోకేష్ అన్న ఒక్క మాటతో బాగా హర్ట్ అయ్యి నెక్స్ట్ దీపక్ రెడ్డి వద్దులే అని చెప్పేసి యుద్ధాన్ని ఆపిన, అంటే వార్ రూమ్లో నుంచి ఇంకొక వారియర్ని పంపించారు. యుద్ధాన్ని ఆపిన, గూగుల్ మ్యాప్స్లో యుద్ధాన్ని ఆపిన పట్టాభిని పంపించారు. పట్టాభి పోయి అర్నబ్ వాట్ అర్నబ్ వై ఆర్ యూ సేయింగ్ అర్నబ్ సో మెనీ టైమ్స్? ఇఫ్ యూ హ్యావ్ ద ఆన్సర్ ప్లీజ్ రిప్లై టు మై క్వశ్చన్, అదర్వైజ్ కీప్ క్వైట్. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ. వేర్ ఈజ్ యువర్ మినిస్టర్? లెట్ మీ టాక్ టు హిమ్ ఓవర్ ద ఫోన్. హలో yes, this is Ram Mohan Naidu, this is Arnab Goswami. Phone got disconnected and next time when they called it was switched off. So that's what happened. చిర్రెత్తుకొచ్చిన టీడీపీ వాళ్ళు రిపబ్లిక్ టీవీని బాయ్కాట్ చేశారంట. నారా లోకేష్ కూడా అన్నాడు కుర్చీ మడతపెట్టి అంటే అర్నబ్ గోస్వామి గారు కుర్చీ తెరిచిపెట్టని ఖాళీ కుర్చీని చూపించి మరీ ట్రోల్ చేశాడు తెలుగుదేశం వాళ్ళని. అది మామూలు ట్రోలింగ్ కదండి, 1.5 గంట ప్రోగ్రాం నడిపాడు. తెలుగుదేశాన్ని ఉతికి ఆరేస్తే చితికిపోయింది తెలుగుదేశం పార్టీ. సంవత్సరాల నుంచి నేషనల్ మీడియాకు పెట్టిన డబ్బులన్నీ హూ ఈజ్ లోకేష్ అన్న మాటతో ఎగిరిపోయింది. సో ఇప్పుడు కవర్ డ్రైవ్లు ఆడడం పచ్చ మీడియాకు మామూలే. వెంకటకృష్ణ గారు మీకు కొత్తగా అనిపించవచ్చు, ఏంటన్నా వెంకటకృష్ణ గారు అన్నారని, ఇంకా తప్పదు. వెంకటకృష్ణ గారు ఇప్పుడు పాపం దీపక్ రెడ్డిని బలిపశువుని చేయాలని చూస్తున్నాడు. అందుకే దీపక్ రెడ్డికి పెరుగుతోంది ఆదరణ. దీపక్ రెడ్డికి పాపం పూర్తిగా మైండ్ పనిచేయకోకుండా పోయింది. నేనన్నాం కాదండి, ఒక వీడియో చూపిస్తాను ఎలా దీపక్ రెడ్డి పైన ఈ నెపం నెట్టాలి అని వెంకటకృష్ణ ప్రయత్నిస్తున్నాడు. దానికి ప్రతిగా ఒకటి మైండ్ పూర్తిగా పాడైపోయింది. అంటే దీపక్ రెడ్డి ఏమనుకుంటాడండి, నేనేం తప్పు చేశాను, జాకీలు పెట్టమని మీరే కదా చెప్పారు, నేను జాకీ పెట్టాను. ఒక్కొక్కసారి జాకీ వికటించిన జాకీకి మాత్రం నన్ను బాధ్యుని చేస్తూ ఏదైనా జాకీ పైకి లేస్తే మీరు క్రెడిట్ దొబ్బుతారా అన్నట్లు ఆయన కూడా ఒక రకంగా కోపం వచ్చింది. ఒక రకంగా డైరెక్ట్గానే ఎల్లో మీడియాను, ఎల్లో బ్యాచ్ని తిట్టాడేమో నాకు తెలియదు. బట్ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది, ఒకసారి వినండి. దీపక్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం అండి. పోయి లొకేషన్ సూప్ లో పడేశారు ఏంటండి మీరు? వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ? వీళ్ళందరికీ ఎల్లో బ్యాచ్ కి అంతా థ్యాంక్ యూ చెప్పాలా, ఎంత లోకేష్ గారిని కలవరిస్తా ఉండరు. వీళ్ళందరికీ ఎల్లో బ్యాచ్ కి అంతా థ్యాంక్ యూ చెప్పాలా, ఎంత లోకేష్ గారిని కలవరిస్తా ఉండరు, చేస్తుండరు. ఈ ఎల్లో మీడియా ఎంత అది ఓకే, మీరు ఎల్లో బ్యాచ్ అంటున్నారు, ఎల్లో మీడియా అంటున్నారు, చేస్తుండరు. ఈ ఎల్లో మీడియా ఎంత అది ఓకే, మీరు ఎల్లో బ్యాచ్ అంటున్నారు, ఎల్లో మీడియా అంటున్నారు. ఇటువంటి నెంబర్ ఆఫ్ విశ్లేషణలు, ఇటువంటి కథలు నేను అసలు ఎప్పుడు చూడలేదు. దాదాపు ఒక 20-30 వీడియోస్ అసలు పోస్టింగులు అయితే లక్షలు వెళ్ళిపోతా ఉండే. హూజ్ లోకేష్ అనేది అంటే అక్కడ ఉండే సమస్యని పక్కన పెట్టేసి
ఎంతసేపు లోకేష్ గారిని టార్గెట్ చేసో లేకపోతే మమ్మల్ని తక్కువ చేసి చూపించాలా అని చెప్పి ఎంత పగడ్బందీగా వీళ్ళు చేస్తున్నారు. ఈ ఎల్లో మీడియా ఎంత అది ఓకే. అది అంటే ఆయన పాపం పొరపాటున అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందించాల్సింది పోయి ఎల్లో మీడియా ఎల్లో బ్యాచ్ అన్నాడు అనుకుంటాను. సో అది ఓకే, మీరు ఎల్లో మీడియా ఎల్లో బ్యాచ్ అంటున్నారు, పొరపాటున అంటున్నారు, అది ఓకే అని చెప్పేసి పాపం వెంకటకృష్ణ ట్రై చేస్తున్నాడు. అంటే అతనికి ఎంతగా మానసికంగా బాధపడి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. అందుకే దీపక్ రెడ్డికి ఆదరణ పెరుగుతుంది. ఇంకా నాకు తెలిసి కొద్దిసేపట్లో హ్యాష్ ట్యాగ్ పెట్టేసి వి స్టాండ్ విత్ దీపక్ రెడ్డి అన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీపక్ రెడ్డిని ఎందుకు బలిపశువుని చేయాలండి? మిమ్మల్ని అడుగుతున్నాను. అతను నాకు అర్థం ఏమేంటి, నారా లోకేష్కు జాకీ పెట్టడం. ఇంకా అది సందర్భమా అసందర్భమా అంటే వార్ రూమ్ అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. మోంతా తుఫాన్ వస్తే 3 వ్యక్తులు, ఒక వ్యక్తి ముందర 3 కంప్యూటర్లు, ఒకటి ఈ డైరెక్షన్లో తుఫాను పోతుంటే ఒకటి ఈ డైరెక్షన్లో తుఫాను పోతుంటే ఇంకా 3వ కంప్యూటర్ దేనికో నాకు తెలీదు. సో మోంతా మోకరిల్లింది. చంద్రబాబు ముందు మోంతా మోకరిల్లింది. చంద్రబాబు నాయుడు గారు మోంతా తుఫాన్ను ఆపే ఆ ప్రయత్నంలో తన సొంత తమ్ముడి కొడుకు పెళ్ళిని కూడా మర్చిపోయి అక్షింతలకు 5 నిమిషాల ముందు ఆగమేఘాల మీద, అంటే ఏది పోకిరి సినిమాలో తండ్రి చనిపోతే మహేష్ బాబు కారులో నుంచి దిగి పరిగెడితే అందరూ షాక్ అవుతారు కదా, ఆ టైప్లో చివరి క్షణంలో తమ్ముడి కొడుకు పెళ్లికి వెళ్ళాడు. అంతగా రాష్ట్రం కోసం పరితపించాడు. మోంతా మోకరిల్లింది అని ఇంకా చూసాం మనం, అవన్నీ చూసాం. ఇవన్నీ కూడా మన మాటలు కాదండి. మనం చెప్తే మళ్ళీ ఎక్కిరిస్తున్నారు, ఎటకారం చేస్తుంటారు, కానీ వాళ్ళు మాట్లాడే మాటలే యాజ్ ఇట్ ఈస్గా మాట్లాడారు. మళ్ళీ దాంట్లో ఇంప్రవైజ్ కూడా మనం ఏం చేయలేదు. సో ఇప్పుడు దీపక్ రెడ్డి ఏంటంటే పాపం ఇంకా నిద్రపోయాడో లేదో 2-3 రోజుల నుంచి దీపక్ రెడ్డి. నేను కూడా అన్నాను ఇటువంటి వాళ్ళని పెట్టుకుంటే చెడ్డ పేరు వస్తుందని. తర్వాత డీప్గా ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే దీపక్ రెడ్డిని బలిపశువుని చేస్తున్నారు. ఐ ఫీల్ సారీ ఫర్ దీపక్ రెడ్డి. మీరు మళ్ళీ నేషనల్ మీడియాలోకి వెళ్తూ ఉండాలి. మీ వాణిని మీ బాణిని మీరు వినిపించాలి. మీరు టీడీపీకి ఇతోధికంగా మీరు సహాయం చేయాలి, మీరు తోడ్పాటును అందించాలి. మీకు చేతనైనంత మీరు మాట్లాడుతూనే ఉండాలి. ఒక జాకీ విఫలమైందని మనం జాకీలు పెట్టడం ఆపేస్తే నారా లోకేష్ని నేషనల్ లెవెల్లో హీరో చేసే ఆ వెసులుబాటును మనం కోల్పోతాం. కాబట్టి మనకు ఆంగ్లంలో మాట్లాడగలిగే వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. సో వాళ్ళనే రిపీట్ కొట్టాలి. ఒర్నోబ్ అని ఒక పట్టాభిని, లేకపోతే వార్ రూమ్ పెట్టారని చెప్పిన దీపక్ రెడ్డిని, ఇలా 2-3 మనం ఒక జాకీకే మనము తీసి పక్కన పడేయలేం. కానీ తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నాను, దీపక్ రెడ్డి ఈ విషయంలో మాత్రం తప్పు చేయలేదని నేను బలంగా విశ్వసిస్తున్నాను. మీరు అనవసరంగా దీపక్ రెడ్డిని బలిపశువుని చేస్తే మాత్రం ఒక ఉద్యమం మొదలవుతుంది ప్రజల దగ్గర నుండి. ఎందుకంటే దీపక్ రెడ్డి ఏం తప్పు చేసినాడండి? జాకీ పెట్టాడు. జాకీ పెట్టడం తప్పు కాదు, అది జన్మ హక్కు. స్వరాజ్యం మన జన్మ హక్కు అని ఇంతకుముందు మన పెద్దలు ఎలా పోరాడారో స్వాతంత్రం కోసం, ఇప్పుడు లోకేష్కు జాకీ పెట్టడం మా జన్మ హక్కుని టీడీపీ వాళ్ళు అంటారు. పెట్టాలి. పెట్టకపోతే వాళ్ళకు పదవులు ఉండవు, వాళ్ళకు గుర్తింపు ఉండదు. ఎవడొచ్చినా జాకీ పెట్టడమే వాళ్ళ వృత్తి. సో అందులో భాగంగా జాకీ పెట్టిన దీపక్ రెడ్డికి ఆయనకే జాకీ పెడితే ఆయన జాకీ పెట్టేసి లేపేసి పక్కన పడేస్తున్నారు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వీ స్టాండ్ విత్ దీపక్ రెడ్డి. మీరు మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ ఇలా మాట్లాడుతుండాలి. లోకేష్ బాబుకు ప్లస్ అయ్యేలాగా మాట్లాడాలి. అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అర్నబ్ గోస్వామి చెప్తాడు. అర్నబ్ ఏమన్నాడంటే గో స్వామి అన్నాడు. అది ఇంకా గోస్వామి చూసినాం పో నీ కథ అని చెప్పాడు. హూ ఈజ్ లోకేష్?